టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో ప్రేమదాస స్టేడియంలో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది యాజ్ పర్ షెడ్యూల్. అయితే అసలు బంగ్లాదేశ్ మ్యాచ్ ఆడడానికి నిరాకరించిన నేపథ్యంలో వేరే జట్టుకు అవకాశం దక్కింది. ఆ విషయంలో అప్పుడు బంగ్లాదేశ్కు పాకిస్తాన్ మద్దతు తెలిపి అసలు పాకిస్తాన్ కూడా ఆడుతుందా ఆడదా అన్న ఒక చర్చ జరిగింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ ఆడడానికి సమ్మతించి కొలంబోలో ప్రేమదాస్ స్టేడియంలో జరుగుతున్న హై వోల్టేజ్ మ్యాచ్ మాత్రం మేము భారత్తో ఆడము భద్రతా కారణాల దృష్ట్యా అంటూ ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనకు సంబంధించి ఇప్పటికీ ఐసీసీకి అఫీషియల్గా మెయిల్ పంపించకపోయినా మా ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వింటామని ఇప్పటికే పాకిస్తాన్ కెప్టెన్ ఒక ప్రకటన చేశారు. అంటే భారత్తో మ్యాచ్ ఆడటానికి మీరు నిరాకరిస్తున్నారు కదా, వెల్ అండ్ గుడ్. ఐసీసీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి. ఇప్పటికే ఐసీసీ రియాక్షన్ అయింది. అయినా కన్నా టీ20 వరల్డ్ కప్ కనుక పాకిస్తాన్ ఆడితే పాకిస్తాన్ ఫైనల్కి వచ్చే సీన్ అంతగా లేదు. ఒకవేళ దానికి ఏదో అదృష్టం కలిసి వచ్చి ఫైనల్కి వస్తే ఫైనల్లో భారత్తో ఆడాల్సి వస్తే ఆ మ్యాచ్ను కూడా మీరు నిషేధిస్తారా, మీరు బాయ్కట్ చేస్తారా? దమ్ముంటే బాయ్కట్ చేయండి. నేరుగా భారత్కి కప్పు ఇచ్చేసి వెళ్ళిపోండి. ఏంటి క్రీడాస్ఫూర్తి? మీరు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది? మిమ్మల్ని అసలు మొత్తం ఐసీసీ కాదు ప్రపంచ దేశాలు అన్ని రకాలుగా బ్యాన్ చేయాలి. అలాంటిది మీరు బెదిరించడం ఏంటి? ఐసీసీతో పెట్టుకుంటే మొత్తం పాక్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ చాలా రకాలుగా నష్టపోతుంది. బీ కేర్ఫుల్. స్పోర్టివ్ స్పిరిట్ అనేది చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ అది పాటించడం లేదు. ఐసీసీ సీరియస్గా తీసుకోవాలి. బంగ్లాదేశ్ విషయంలో మీరు ఎలా వ్యవహరించారో అలా వ్యవహరించండి. పాకిస్తాన్కు బదులుగా మరో టీంని తీసుకురండి. పోయేదేమీ లేదు. వాళ్ళే దాంట్లోకి వస్తారు.